ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,53,921 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ గడిచిపోయింది, 2 ఏళ్ల కాంగ్రెస్ గడిచిపోయింది. ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు లాగా. అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే పదే తిట్టుకుంటుంటుంది. దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు 46,000 ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో. కానీ 10 years బీఆర్ఎస్ 2 years కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ 12,000 ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతాం. అంటే నిర్లక్ష్యం ఎట్లా ఉంది అనే విషయాన్ని, ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఎట్లా లేదు అన్నది చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తున్నా. మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా, నిన్న మేము పోయినటువంటి గద్వాల్ జిల్లా చూసినా, ఇక్కడ చూసినా, ఈ 16 జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి. అంతటా తుంగమొలిసింది. లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే నాదుడు లేదు. మొత్తం అది ఒరుస్తుంది, మట్టంతా కూలుతుంది. ఏమవుతుంది దాంతో? టేలెండ్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది. ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆంధ్రాలో కెనాల్స్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న స్లాబ్ ఊడిపోతే కూడా వెంటనే వేసుకుంటారు. అయితే రైతులన్నీ వేసుకుంటారు, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు పట్టుబట్టని వేపిస్తారు. మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులకు మాత్రం కెనాల్ అంటే కనీసం అవగాహన లేదో పట్టిలేదో నాకు తెలియదు, కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన R&B మంత్రి కాబట్టి ఈ జూలూరు రుద్రవెల్లి అనేటటువంటి గ్రామాల మధ్యలో ఎప్పుడు మూసి వంగినా, ఎప్పుడు కొంచెం నీళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న లో లెవెల్ ఏదైతే కల్వర్ట్ ఉందో అది మొత్తం పొంగి పారుతుంది. దాంతో ఏమవుతుంది, మనకు బీబీ నగర్ టు పోచంపల్లి మధ్యలో 10-15 రోజులు రాకపోకలు బంద్ అవుతాయి. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తొందరలో ఇక్కడ మంచి పెద్ద బ్రిడ్జ్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా భువనగిరిలో చూసుకుంటే ఆలేరులోనేమో 1,53,000 ఎకరాలు ఇవ్వాలి కాళేశ్వరంలో అనే ఆలోచన ఉండే, 1 ఎకరానికి నీళ్ళు రాలే. భువనగిరిలో చూసుకుంటే 80,589 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్ళు ఇచ్చేది ఉండే. కొత్తగా 1 ఎకరానికి కూడా ఇక్కడ కూడా నీళ్ళు ఇచ్చుకోలేదు. అంటే పక్కనే పెద్ద పెద్ద కొండపోచంపల్లి లాంటి ప్రాజెక్టులు ఉన్నా కూడా ఈ 2 నియోజకవర్గాలకు, ఈ జిల్లాకు మాత్రం కాళేశ్వరం నుంచి 1 ఎకరం నీళ్ళు రాకపోవడం అన్నది నిజంగా అన్యాయం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం రాబోతూ ఉన్నది. మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు RSS చీఫ్ మినిస్టర్ అని. ఇంటర్నల్గా ఈయనకు మొత్తం బీజేపీతో అండర్స్టాండింగ్ ఉందని. ఎందుకంటే అదానీ గారు డ్రై పోర్ట్ పెడతామనేటటువంటి ఒక అపోహను క్రియేట్ చేసి 300 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఎక్కడది? మన బునాదిగాని కాలువ దగ్గర కొన్నారు 300 ఎకరాలు. చెప్పేటప్పుడేమో డ్రై పోర్ట్ పెడతాం, ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడేం చేస్తారు? అందులో 65 ఎకరాలలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ డోర్ పాలసీ ఫర్ అవుతుంది. బునాదిగాని కాలువ కూడా కలుషితం అవుతుంది. ఇప్పటికే పైన హైదరాబాద్లో మొత్తం మూసీని కంపు చేసి ఇక్కడ పంపిస్తున్నాం మేమందరం. ఆ తర్వాత మూసీ ఎక్కడెక్కడ ఉంటే చుట్టూ పరిశ్రమలు, ఆ కాలుష్యం అంతా మూసీలోకి. ఇప్పుడు ఫ్రెష్గా దాంట్లో ఇంకో కంపెనీ ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికులందరూ కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ అంబుజా సిమెంట్కి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే